జై శ్రీరామ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? అందరిపైన ఆ శ్రీరామచంద్రమూర్తి కరుణా కటాక్షాలు ఉండాలని నేను ఎల్లవేళలా కోరుకుంటాను. మరో మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. మీకైతే వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, చాలామందికి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి వీడియోలో మనం జైనత్ మండలంలోని దీపాయిగూడ గ్రామంలో ఉన్నటువంటి రామాలయంలో జరిగినటువంటి 34వ సుందర సత్సంగ వార్షికోత్సవ కార్యక్రమాన్ని వీక్షించబోతున్నాం. ఈ దీపాయిగూడ గ్రామం అందమైన పల్లెటూరు అండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి రామాలయం కూడా అంతే అత్యద్భుతంగా ఉంటుంది. మరి ఈ ఆలయంలో జరిగినటువంటి 34వ వార్షికోత్సవం మిగతా కార్యక్రమాలను వీక్షించేద్దాం. నమస్కారం పంతులు. నమస్కారం. మీ పేరేంటి? మీ పేరేమి? గంగాధరయ్య. గంగాధరయ్య. ఈ గుడి గట్ట ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దగ్గర దగ్గర అమ్మ 51 సంవత్సరాలు అవుతుంది. 51 సంవత్సరాలు అవుతుంది. అంటే అప్పటి నుంచి మీరే ఉన్నారా ఇక్కడ పూజ చేయడం? మధ్యన వేరే ఉన్నాను కానీ నేను 45 సంవత్సరాల ఇక్కడ పూజారి పని. 45 సంవత్సరాల నుంచి ఉన్నారు. గుడి కట్టింది కదా, ఈ ప్లేస్ ఎవరు ఇచ్చింది? టెంపుల్ ఈ ప్లేసా ఫస్ట్ ఉండే గానీ మళ్ళా దాతలు ఇవ్వలే, కొన్నాళ్ళుగా కొన్నారు. మరి ఈ రామాలయంలో ఏమేం పూజలు జరుగుతాయి? రోజు ప్రొద్దున సాయంత్రం? ప్రొద్దున సాయంత్రం అమ్మ. పొద్దున ఇక రాముని అర్చన ఉంటది, ఆరతి, మంత్ర పుష్పాంజలి, తీర్థప్రసాదం. భక్తులందరూ వస్తలు అక్కడ ఇక్కడ తీర్థప్రసాదం జరుగుతది. మరి శ్రీరామనవమి అప్పుడు ఏం చేస్తారు ఇక్కడ? శ్రీరామనవమికి జన్మదినం అయినాక తర్వాత హోమ కార్యక్రమం ఉంటది, మర కళ్యాణ కార్యక్రమం ఉంటది. శ్రీరంగా హనుమాన్ చాలీసా 108 సార్లు పారాయణ చేస్తారు. 7:30కు మొదలైతే 5 గంటలు అవుతుంది అమ్మ సామూహిక హనుమాన్ చాలీసా. మరి ఆ రోజు ఆంజనేయ స్వామికి అభిషేకం అట్లా ఏమన్నా చేస్తారా? అభిషేకం అభిషేకం చేస్తాము. హోమ కార్యక్రమం ఉంటది. ఇవ్వండి ఈ గురించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా. తను ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పూజారి గారు ఎవరైతే ఉన్నారో గత 45 సంవత్సరాలుగా ఇక్కడ పూజా కార్యక్రమాలు అనేవి నిర్వహిస్తున్నారట. మనం మిగతా విషయాలు కూడా ఆలయ కమిటీ వాళ్ళు, ఈ ఆలయ ప్రజలను అడిగి తెలుసుకుందాం. నగర సంకీర్తన కార్యక్రమం తర్వాత చైతన్య రామాయణంలోని బాలకాండ నుండి క్విజ్ పోటీ అనేది జరిగిందండి. చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది. అన్ని గ్రామాల నుంచి సత్సంగం సభ్యులందరూ పాల్గొన్నారు. ఆ తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేశారండి. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏదో గిఫ్ట్లు అలాంటివి కాకుండా స్వామీజీ వారి గ్రంథాలు, బుక్స్ అలాంటివే ఇక్కడ ప్రైజులుగా ఇవ్వడం జరిగింది. ఈ క్విజ్ కార్యక్రమం అంతా కూడా చాలా అంటే చాలా బాగా జరిగిందండి.
भज गोपाल भज गोपाल गोपी मनोहर नंदलाला भज गोपाल गोपी मनोहर नंदलाला 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 ये नंदलाला జను మన జన్మ ఆధ్యాత్మికమును బోధించే జ్ఞానమనులనే శోధించి ముక్తి మార్గమును చూపిన దాత మనకై వచ్చిన దేవదూత అదిగో మన జ్ఞాన బ్రహ్మ హరి జను మన జన్మ అదిగో మన జ్ఞాన మన జన్మ यही मुरारी कुंज विहारी कनक भंगो यही मुरारी कुंज विहारी कनक भंगो हे माधव मधु मदन वरेण्य केशव करुणासी यही मुरारी कुंज विहारी ఇక్కడ మనకు పరమేశ్వర్ అమ్మగారు ఉన్నారు. ఈ అమ్మగారికి మీరు చూస్తుంటే ఏజ్ చాలా ఉంటుంది. ఎంత ఉంటది అమ్మ ఏజ్? 78 సంవత్సరాల వయసు ఉంటది పరమేశ్వర్ అమ్మకు. అమ్మగారు చిన్నప్పటి నుంచి కూడా భక్తురాలు. మనకు ఈ టెంపుల్ ఎప్పుడు స్థాపితమైంది, ఈ టెంపుల్ లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, మరి ఈ రోజు సుందర సత్సంగం యొక్క వార్షికోత్సవం జరుపుకున్నారు. ఇది ఎన్నో వార్షికోత్సవం అమ్మ? 34వ వార్షికోత్సవం చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. మరి ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనం అమ్మని అడిగి తెలుసుకుందాం. శ్రీరామమ్మ. జై శ్రీరామ్. చెప్పండి, మరి దీపాయిగూడ గ్రామంలో మీ అమ్మ వాళ్ళ ఊరా, అత్తమ్మ వాళ్ళ ఊరా? అమ్మ వాళ్ళది ఇదే, అత్తమ్మ వాళ్ళది కూడా ఇదే. మీరు ఇక్కడ ఆడపడుచు కోడలు రెండు కూడా? రెండు. ఊరంతా చుట్టాలి. ఊరంతా చుట్టాలి. అందరు కోడళ్ళే, అందరు ఆడబిడ్డలే. మేము అందరం మనవరాళ్ళు. ఈ గుడి ఎన్ని సంవత్సరాల క్రితం స్థాపించబడ్డదమ్మా? ఫస్ట్ హనుమాన్ గుడి ఉండే, బట్టి హనుమాన్ వీర హనుమాన్ అక్కడ ఉన్నాడు. మా తండ్రి నాకు 11 ఏళ్ళు ఉండగా తెచ్చిండు. మీకు బొంబాయి నుంచి 50,000. నాకు 11 ఏళ్ళు ఉండే. మీ తండ్రి పేరేమమ్మా? మారలింగారెడ్డి గారు. ఇక్కడనే అదే ఇల్లు అన్నది అమ్మ వాళ్ళది. అయితే అప్పటి నుంచి హనుమాన్ చాలీసులు పెట్టింది. మీరు 11 సంవత్సరాల వయసు నుంచి హనుమాన్ చాలీసా పట్టణం చేస్తున్నారట. మరి మీ కుటుంబంలో అందరు చేస్తారమ్మా? మీరు అప్పటి నుంచి బిడ్డలు చేస్తారు. మా మనమలు బాయ్ బాయ్ అనుకుని జై శ్రీరామ్ అని అంటే అమెరికా ఉన్నోడు జై శ్రీరామ్ అంట. వింటున్నారు కదా, బాయ్ అనలో ఈ జనరేషన్ బాయ్ అనకుండా బాయ్ చెప్పొద్దు అంటే జై శ్రీరామ్ అని చెప్పమంటదట. మరి హనుమాన్ టెంపుల్ నుంచి ఇట్లా రామ మందిర్ అయింది. ఎట్లా ఎప్పుడు కట్టింది అంటే అక్కడ రాసింది
55లో హనుమాన్ టెంపుల్. ఆహా. మరి రామ్ మందిరు అక్కడ చిన్న గుడి ఉండే, అవును, మరి అక్కడికి వెళ్ళి అప్పుడు మేమే స్థాపన చేసినాం. మా తండ్రి మాతోనే చేపించిండు. చేపించు. కలవాల బియ్యం అప్పటి నుంచి మన ఇంటి కాడికి వెళ్ళి వస్తాయి. మళ్ళీ అక్కడి నుంచి చిన్నగా అయింది గుడి అని ఇక్కడ కట్టించి. ఆహా. అదే రోజు మా కొడుకు ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. అదే టైం రాముడు కళ్యాణం రాముని కళ్యాణం అప్పుడు మీ బాబుకి ఇద్దరు కవల పిల్లలు, ఇద్దరు అమ్మగారి ఇద్దరు అబ్బాయిలకు కూడా రామనవమి రోజే. రామనవమి రోజే ఆ శ్రీరాముల వారి కళ్యాణం టైంలోనే మరి అమ్మవారు చేసుకున్న పుణ్యం అనుకుంటా ఇద్దరు అబ్బాయిలకు కూడా లవకుశులు లాంటి ఇద్దరిద్దరు మనవళ్ళు పుట్టిండ్రని చెప్తున్నారు. అమ్మ మరి ఇప్పుడు సత్సంగం ఉంది కదా, ఈ సత్సంగం అంటే మీరే ఏర్పాటు చేసుకోవాలనుకున్నారా? మేము ఫస్ట్ భగవద్గీత వచ్చింది మాకు. భగవద్గీతలో ఏం చెప్పిండు, విద్యాప్రకాశ్ అనందగిరి భగవద్గీత చదివితే నీకు గురువు నీ దగ్గరకు వస్తాడు, లేకుంటే గురువు దగ్గర నీ దొరకపోతాడు. అయితే మా పాలెల్లో ఇట్లా అన్న కజిన్ అవుతుంది మాకు. ఆయన ఏమన్నాడు, సభ్యత్వం తీసుకోకుంటే లాభం లేదట, వట్టే చదువుతున్నాం, రుయాడి ఆశ్రమం పోదాం అన్నాడు. అద్దు మనం ముఖరంధంలో ఏం చెప్పింది, నమ్ముకోమని చెప్పింది, నమ్ముకుందాము. వారం రోజులానే ఆదిలాబాద్ నుంచి మన లింగం వచ్చింది. అది ఇట్లా సుందర్ చైతన్య స్వామి వస్తున్నాడు, సత్సంగం పెట్టాలా, నేను పెట్టినా, నీ అన్న పక్కలాడుతుంది, అన్ని మంచిగా అయిండు, వీళ్ళు కూడా పెట్టింది. పోయింది, నా దొరుకుని పోయింది. ఆదిలాబాద్ వాళ్ళు ఏమన్నారు, సత్సంగం అంటే గమ్మతమ్మ, నలుగురు మొగలు గారు అనబట్టే, నువ్వు ఒకదాని వచ్చినావు, ఈమె ఇదే ఊరు అనబట్టే, మీ ఊరికి రామనబట్టే, గిమ్మె కోతాం అనమాట. మరి ఇక మళ్ళీ తోలుకొని అప్పుడు రామణ సర్పంచ్ ఉండే మా ఊళ్ళో, తోలుకొని వస్తా మళ్ళీ సండే అన్న వాళ్ళు గిమ్మె కోలేం కూడా పొద్దుకి మా ఊరికి వచ్చి భగవద్గీత తోలేసిందే లేదా, భగవద్గీత మా ఊరికి వచ్చింది. మీ ఊరికే వచ్చింది. ఎన్ని సంవత్సరాల? 91. అయితే ఒక బస్సు తీసుకొని వచ్చింది. అరే మరి ఇన్నొద్దులు మనం వట్టిగానే గీత చదివినాం అని డబ్బులతో ఎదుర్కొన్నాం. మళ్ళీ మన ఇంటి కాడ పచ్చారన్నం బూరెలు ఇయ్యాలటోర భోజనం చేసినాం. 165 మంది మంత్ర దీక్ష తీసుకున్నాం స్వామి దగ్గర మా ఊళ్ళే. మీ దీపాయిగూడల 165 మంది. దీపాయిగూడ గ్రామం నుంచి మన శ్రీ శ్రీ స్వామి సుందర చైతన్యానందుల వారి దగ్గర 165 మంది మంత్ర దీక్ష తీసుకుని ఉన్నారటండి. వీళ్ళు ఎప్పుడు కూడా ఇప్పుడు ఈ సత్సంగంలో భజనలు అలాంటివి జరుపుతారు. అమ్మ మరి కృష్ణాష్టమికి ఇక్కడ వేడుకలు చేస్తారా? ఉయ్యాల కడతాం, కోలాటాలు ఆడతారు. అమ్మ 3 బ్యాచులు పెళ్లినాయి. ఇట్లా బ్యాచ్ ఉంది, ఆయన పాటలు పాడతాడు, ఆయన బిడ్డలు వాళ్ళ పెళ్లిళ్ళు అయిపోయినాయి. ఇంకొక బ్యాచ్ అయింది, వాళ్ళ పెళ్లిళ్ళు అయిపోయినాయి. అందుకు ఇప్పుడు మా పిల్లలే వీళ్ళంతా కోలాటాలు వీళ్ళే నేర్చుకున్నారు. 2 బ్యాచ్లు వెళ్ళిపోయినాయి. అప్పుడు పంటలు ఇట్లా వండరు పైసలు, ట్రైనుకు వాళ్ళని పైసలు పెట్టుకొని తొలకపోతుంది చిన్నపిల్లల్ని. స్వామీజీకి కోలాటాలంటే దండి ఇష్టం. అంటే మీకు మీ పూర్వీకుల నుంచే వచ్చింది భక్తి మార్గం అనేది. ఇప్పుడు మరి మీ పిల్లలు కూడా ఆచరిస్తున్నారమ్మా? ఇప్పుడు మీరు స్వామీజీ వారి భక్తి మార్గంలో ఉన్నారు కదా, అంటే మీరు కాకుండా ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు కదా, వేరే దేశాల్లో ఉన్నందుకు వాళ్ళ ఫుడ్ అనేది అది చేంజ్ ఉంటది. మనం ఇండియాలో తిన్నట్టుగా వాళ్ళు తింటామంటే అవ్వదు. మరి భక్తి మార్గం ఎట్లుంది? పూజ చేయడం, స్వామీజీ వారి ఆశీర్వాదం అన్ని చేస్తారు. మరి మీ మన్మలు చేస్తారు అనుకుంటున్నారా మీరు? మన్మలు రామ మందిర్ పోయి ఆడ సేవ చేస్తారు. చెప్తే వాళ్ళకు తెలుస్తుంది. వాళ్ళకంటే వాళ్ళకు టీవీ సెల్ బట్టి చూపెడతారు. పొద్దు గంటను సాయంగంట మంది వాళ్ళకి చెప్తే అలవాటు అయిపోతుంది. అవునవును. సార్ ఏమంటున్నారంటే మామూలుగా ఇప్పుడు మనకు ఉన్నటువంటి కావ్యాలు గ్రంథాలు ఏవైతే ఉన్నాయో భగవద్గీత, రామాయణం, అవన్నీ కూడా పిల్లలు చదువుతూ ఉంటే భక్తి మార్గంలోకి వస్తారని చెప్తున్నారు. ఇదండి ఇక్కడ వీళ్ళంతా కూడా దీపాయిగూడ పరివారం వీళ్ళందరూ కూడా సత్సంగం సభ్యులేనమ్మా. అందరు సత్సంగం సభ్యులు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అమ్మ
మంగళం శ్రీ కురుక్షేత్ర రణపతి దుఃఖమాప్నయ. ఇదండి దీపాయిగూడ గ్రామంలో జరిగినటువంటి సుందర సత్సంగం 34వ వార్షికోత్సవ కార్యక్రమం. ఇప్పుడిక భోజన కార్యక్రమాలు కూడా స్టార్ట్ అయ్యాయి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే కమ్మని బూరెలతో భోజనం పెట్టేశారండి. చాలా అంటే చాలా అత్యద్భుతంగా వంటలన్నీ కూడా చేసేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గ్రామస్తులే అండి ఇక్కడ అన్ని వంటలు కూడా ప్రిపరేషన్ అనేది చేస్తున్నారు. హారతి కార్యక్రమం తర్వాత అందరూ కూడా కడుపు నిండుగా భోంచేసి ఇంకా ఇళ్ళకి బయలుదేరారు. జై శ్రీరామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.